హలో ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి రీజనింగ్లోని కోడింగ్ అండ్ డీకోడింగ్. స్వీట్ అండ్ షార్ట్లో ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేద్దాం. ముందుగా ప్రాబ్లం వచ్చేసి ఇక్కడ వీడు ఏమడిగారు, WH18ను కోడ్ లాంగ్వేజ్లో 5 to 9 రాశారు. మళ్ళీ THANను 8 to 9 కోడ్ లాంగ్వేజ్లో రాశారు. అయితే W యొక్క కోడ్ ఏమని అడుగుతుందో. కదా వీడు ఏమి ఇచ్చిండు, WH8 కోడ్ ఏమి ఇచ్చిండు 5 to 9. THAN కోడ్ ఏమి ఇచ్చాడు 8 to 9. ఇక్కడ వీడు ఏమి అడుగుతుండు, W కోడ్ ఏమని అడుగుతుండు. ఇప్పుడు దాన్ని మనం కనుక్కుందాం. ఇక్కడ WH80 కోడ్ ఎలా వచ్చిందో మనం ఇప్పుడు కనుక్కుందాం. W ఎన్నో నెంబరు, W వచ్చేసి 23 నెంబరు. W వచ్చేసి 23 నెంబరు. దానికి ఆపోజిట్ లెటర్ ఏది, D ఎన్నో లెటరు 4. దానికి ఆపోజిట్ D ఎన్నో లెటర్ 4 + 1 అనుకుందాం, 5 వచ్చింది. ఓకే, ఇలా చేసి చూద్దాం. ఓకే, నెక్స్ట్ లెటర్ ఏముంది, H ఎన్నో లెటరు 8. 8కి ఆపోజిట్ లెటర్ ఏంది, S ఎన్నో లెటరు 19. అంటే వీరు ఈ ఫార్ములా ఫాలో అవ్వలేదు. 19 అంటే 19 + 1 అంటే 20 వద్దు. ఇక్కడ ఇచ్చిన 2. ఈ ఫార్ములా ఫాలో అవ్వలేదు. మరి ఏం చేసిండు వీరు, మనం ఇప్పుడు లెటర్స్ని మ్యాచ్ చేసి చూద్దాం. లెటర్స్ మ్యాచ్ చేసి చూద్దాం. ఇక లాస్ట్ లెటర్ ఏముంది, T ఉంది. Tకి ఏమి ఇచ్చిండు, 8 ఇచ్చిండు. ఇక్కడ ఫస్ట్ లెటర్ ఏముంది, T ఉంది. ఇక Tకి ఫస్ట్ లెటర్ ఏమి ఇచ్చిండు, 8 ఇచ్చిండు. మ్యాచ్ అయిందా, ఓకే, ఇది మ్యాచ్ అయింది. నెక్స్ట్ సెకండ్ లాస్ట్ లెటర్ ఏమి ఇచ్చిండు, A ఇచ్చిండు. ఏకి ఇక్కడ సెకండ్ లాస్ట్ ఏమి ఇచ్చిండు, 9 ఇచ్చిండు. ఇక్కడ ఏకి ఏమి ఇచ్చిండు, ఇక్కడ ఏ ఎన్నో ప్లేస్లో ఉంది, థర్డ్ ప్లేస్లో ఉంది. థర్డ్ ప్లేస్లో ఏ నెంబర్ ఇచ్చాడు, 9 ఇచ్చాడు. మ్యాచ్ అయిందా, మ్యాచ్ అయింది. ఇప్పుడు ఏమి ఇచ్చింది, కామన్గా ఉన్న లెటర్స్ ఏంది, రెండిట్లో H మిగిలాయి. ఇక్కడ హెచ్ ఎన్నో ప్లేస్లో ఉంది, సెకండ్ ప్లేస్లో ఇక్కడ ఏమి ఇచ్చాడు, 2 ఇచ్చాడు. ఇక్కడ సెకండ్ ప్లేస్లో 2 ఏమి ఇచ్చాడు, 2 ఇచ్చాడు. మ్యాచ్ అయిందా, మ్యాచ్ అయింది. ఇక్కడ మిగిలింది ఏం లెటరు, 5. ఇప్పుడు W కోడ్ ఎంత, 5. ఇక్కడ ఆన్సర్లో ఎన్నోది, సెకండ్. W కోడ్ వచ్చేసింది. ఇక్కడ మనం లాస్ట్ నుంచి ఎందుకు తీసుకుంటున్నాం అంటే, మనం కనుక్కోవాల్సింది ఏంటి, W లెటర్ కనుక్కుంటున్నాం కాబట్టి నేను లాస్ట్ నుంచి చెబుతూ వచ్చాను. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. దీని ఆన్సర్ వచ్చేసి 5. ఇక్కడ ఏమి ఇచ్చారు, ఒక కోడ్ లాంగ్వేజ్లో ROCKSను 82649గా ఇచ్చాడు. మళ్ళీ ఇక్కడ వచ్చేసి MENTRను 01578గా ఇచ్చిండు. అయితే అదే కోడ్ లాంగ్వేజ్లో TROMNకి కోడ్ ఏమని అడుగుతుండు. అది ఇప్పుడు మనం కనుక్కుందాం. ROCKSకు ఏమి ఇచ్చాడు, 82649. నెక్స్ట్ ఏమి ఇచ్చిండు, MENTR కోడ్ ఏమి ఇచ్చాడు, 01578. అనుకోవాల్సింది TROMN. ఆర్కి ఆపోజిట్ లెటర్ ఏంది, ఆర్కి ఆపోజిట్ లెటర్ I ఎన్నో లెటర్ ఎన్నో ప్లేస్లో ఉంటుంది, 9th. 9 - 1 అంటే 8. ఇలా వచ్చింది అనుకుందాం. ఓకే, నెక్స్ట్ లెటర్ ఏముంది, O ఉంది. ఓకి ఆపోజిట్ లెటర్ ఏంది, L ఎన్నో ప్లేసు, 12. 12 - 1 వస్తుందా, 11 వస్తుంది. కానీ అది ఇచ్చినంత 2 ఇలా రాదు. ఇక్కడ ఏం చేద్దాం, ఇక్కడ పైన ఏం చేసాడంటే ఉన్న వర్డ్స్కి కోడ్ లాంగ్వేజ్లో నెంబర్స్ వాడే ఇచ్చాడు. ఆ లెటర్స్కి నెంబర్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ అదే కోడ్ లాంగ్వేజ్లో కింద ఉన్న లెటర్స్కి సేమ్ లెటర్స్ ఉన్న వాటికి సేమ్ నెంబర్ తీసుకుందాం. ఇక్కడ R8 ఇచ్చాడు. ఇక్కడ ఫస్ట్ లెటర్ ఏముంది, Tకి ఇక్కడ ఎన్నో ప్లేస్లో ఉంది, సెకండ్ లాస్ట్లో Tకి ఏమి ఉంది, 7. ఓకే, నెక్స్ట్ ఏముంది, O ఉంది. ప్లేస్లో ఉంది కదా, రాక్స్లో
లాస్ట్లో సెకండ్ ప్లేస్లో ఏముంది 2 ఉంది. మనం ఇక్కడ 2 వేసుకుందాం. నెక్స్ట్ లెటర్ ఏముంది ఎం ఉంది. ఎంలో ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఫస్ట్ లెటర్లో 0 ఇచ్చాడు, 0 వేసుకుందాం. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు ఎన్. ఎన్ ఇక్కడ ఎన్నో ప్లేస్లో ఉంది, థర్డ్ ప్లేస్లో ఇక్కడ ఏమి ఇచ్చాడు 5 ఇచ్చాడు. ఆరో ఎంఎన్ కోడ్ వచ్చేసి 78205. ఇక్కడ ఎక్కడ ఇచ్చాడు 78205, ఇక్కడ ఫస్ట్ వన్. ఆన్సర్ వచ్చేసి 78201. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇక్కడ వీడు ఏమంటుండు, D2 ఒక నిర్దిష్ట విధంగా H6కి సంబంధించినది. అదే తరికను అనుసరించి T18కి కింది వానిలో దేనికి సంబంధించినది. ఇక్కడ వీడు ఏమంటుండు, D2 H6కి సంబంధం ఉంది. నెక్స్ట్ ఏమి ఇచ్చింది 11 P15కి సంబంధం ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చింది T18కి సంబంధం ఇది ఏదైనా అవుతుంది, అది ఇప్పుడు మనం కనుగొన్నాం. D ఎన్నో లెటరు 4th లెటరు, H ఎన్నో లెటరు 8th లెటరు. రెండుటి గ్యాప్ ఎంత, రెండుటి గ్యాప్ వచ్చేసి 4. ఇక్కడ 6కు 2కి ఎంత గ్యాప్ 4. ఇలా చేసి చూస్తున్నాం మనం కరెక్ట్ ఫామ్ అవుతుందా లేదా, సెంటెన్స్ ఫామ్ అవుతుందా లేదా. ఎల్ వచ్చేసి ఎన్నో లెటరు, ఎల్ వచ్చేసి 12. పి వచ్చేసి ఎన్నో లెటరు వచ్చేసి 16. రెండిట్లో గ్యాప్ ఎంత 4. 15 - 11 ఎంత 4. రెండిట్లో గ్యాప్ ఉన్నది 4. ఇక్కడ టీ ఎన్నో లెటరు 20. 24th లెటర్ ఏంది ఎక్స్. 24th లెటర్ ఏంది ఎక్స్. గ్యాప్ ఎంత వస్తుంది 4. నెక్స్ట్ దీనికి 18కి 4 కలిపితే ఎంత 22. ఉందా గ్యాప్ 4 ఉంది. మన ఆన్సర్ వచ్చేసింది X22. ఆప్షన్లో ఉందా, ఉంది కదా 2లో. ఆన్సర్ వచ్చేసి X22. నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చింది, ఒక కోడ్ లాంగ్వేజ్లో PINGకు 4గా మరియు METALను 5గా రాశారు. ఆ కోడ్ లాంగ్వేజ్ భాషలో STEADYSకి కోడ్ ఏమని అడిగిండు. ఇది చాలామంది చాలా టఫ్ అని అనుకుంటారు, కొంతమందికి అర్థం కాదు, కానీ చాలా అంటే చాలా సింపుల్, ఈజీ. అది ఎలానో నేను ఇప్పుడు చెప్తాను. ఇక్కడ ఇదేమో అడిగారు, PINGకి కోడ్ ఏముంది 4. ఇక్కడ ఎన్ని లెటర్స్ ఉన్నాయి 1 2 3 4. 4 ఉన్నాయి కాబట్టి 4 ఇచ్చాడు. 4 లెటర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 4 ఇచ్చాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు METALకి ఇవి ఎన్ని లెటర్స్ ఉన్నాయి, దీనికి ఏమి ఇచ్చాడు 5 ఇచ్చాడు కోడ్. ఇవి ఎన్ని లెటర్స్ ఉన్నాయి 1 2 3 4 5 కదా. ఇక్కడ 5 లెటర్స్ ఇచ్చాడు కాబట్టి కోడ్ 5 ఇచ్చాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు STEADYSకి కోడ్ ఏమని అడిగాడు. ఇక్కడ ఎన్ని లెటర్స్ ఉన్నాయి 1 2 3 4 5 6 7. అంటే ఆన్సర్ వచ్చేసింది మనది 7. ఇక్కడ ఆప్షన్లో ఎన్నో ప్లేస్లో ఉంది, సెకండ్ ప్లేస్లో. కొన్ని ఇంటి చాలా సింపుల్గా ఇస్తారు కానీ అది మనకు అర్థం కాదు, చాలా టఫ్ అని అనుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇక్కడ ఏం అడిగారు నెక్స్ట్ క్వశ్చన్లో, ఒక నిర్దిష్ట కోడ్ భాషలో గ్రేప్స్ ఆర్ మల్టీ రెడ్ అనేది 8643 కోడ్. ఓకే. నెక్స్ట్ ఏమి అడిగారు, రెడ్ పీపుల్ ఈట్ మ్యాంగో అనే దానికి కోడ్ 7452. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, మ్యాంగో మల్టీ యాపిల్ అనే దానికి కోడ్ 350. అదే కోడ్ లాంగ్వేజ్లో రెడ్ యాపిల్కి కోడ్ని ఎలా క్రియేట్ చేస్తుందని అడుగుతుండు. అది ఎలా క్రియేట్ చేయాలో మనం చెప్దాం. వీటన్నిటికి ఇలా కోడ్ లాంగ్వేజ్ ఇచ్చాడు. అదే కోడ్ లాంగ్వేజ్లో రెడ్ యాపిల్కి కోడ్ ఎలా క్రియేట్ చేస్తుందని అడుగుతుండు. అది మనం చేద్దాం, మనం చేసి చూద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చాడు, నేను ఇలా రాసుకున్నాను ముందే, టైం ఎక్కువ అవుద్దని ముందే రాసుకున్నాను. గ్రేప్స్ ఆర్ మల్టీ రెడ్కు కోడ్ ఇక్కడ రాసేసుకున్నాను 8643. రెడ్ పీపుల్ ఈట్ మ్యాంగోకు 7453 కోడ్ రాసేసుకున్నాను. మ్యాంగో మల్టీ యాపిల్కి 350 రాసేసుకున్నాను. ఇప్పుడు మనం కోడ్ కనుక్కోవాల్సింది ఏంది, రెడ్ యాపిల్కి మనం కోడ్ అనుకోవాలి. అది ఎలానో నేను చెప్తాను. సో ఇక్కడ కామన్గా ఉన్న లెటర్స్ని మనం తీసేద్దాం. కామన్గా ఏమి ఇచ్చాడు, కామన్గా ఇచ్చేసి ఫస్ట్ దాంట్లో మల్టీ ఉంది, లాస్ట్ దాంట్లో మల్టీ ఉంది.
మల్టీకి. ఈ రెండిట్లో కామన్గా ఉన్న లెటర్ ఏంది? కామన్గా ఉన్న లెటర్ రే ఉంది. చూడండి, బాగా గమనించండి. ఈ రెండిట్లో కామన్గా ఉన్న లెటర్ రే ఉంది. మల్టీకి రే. నెక్స్ట్ రెడ్ చూడండి. రెడ్ రెండిట్లో కామన్గా ఉన్న లెటర్స్ ఏమున్నాయి ఇక్కడ? రెండిట్లో కామన్గా ఉన్న లెటర్స్ 4 ఉంది, 3 ఉంది. ఆల్రెడీ 3 మల్టీకి వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు మిగిలింది 4. ఇక్కడ రెడ్ కోడ్ వచ్చేసిందా? 4. నెక్స్ట్ కామన్గా ఉన్న లెటర్స్ ఏంది? ఇక్కడ మ్యాంగో కామన్గా ఉంది. మ్యాంగో కామన్గా ఉంది కదా. రెండిట్లో కామన్గా ఉన్న లెటర్ ఏంటి? 5. మ్యాంగో. రెండిట్లో కామన్గా ఉన్న లెటర్ ఏంటి? 5. ఇక్కడ మ్యాంగో 5, మల్టీకి ఏమో 3, మిగిలినది యాపిల్ 0. ఆన్సర్ ఏంది? 0, 40. ఇక్కడ ఆప్షన్లో ఏది ఉంది? 2. రెడ్ యాపిల్ కోడ్ వచ్చేసి ఏంది? 40. ఇంతేనండి, అయిపోయింది. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.